ధాన్యం కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు రైతులు. 47 రోజులుగా తమ ధాన్యం కొనుగోలు చేయడం లేదని రామన్నపేట మండలం ఇంద్రపాల నగరానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కింది స్థాయి అధికారుల నుంచి కలెక్టర్ వరకు ఎన్నిసార్లు కలిసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఎదుట ధాన్యం పారబోసి నిరసన తెలిపారు. ప్రభుత్వం అధికారులు తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. తెలంగాణ రైతు తెలంగాణ వాడు కాదా? తెలంగాణ వాడే కదా. కలెక్టర్ గారిని అడుగుతున్నాం. ఇప్పటికీ 10 సార్లు వచ్చేసినాం మీ దగ్గరికి కలెక్టర్ గారు, అదేవిధంగా జేసీ గారు, డీసీఓ గారు, డిఆర్డీఏ పీడీ గారు, ఇంతమందిని ఎల్లి మీద మళ్ళీ మీద పుల్లి ఈ విధంగా కలెక్టర్ గారిని అడిగితే జేసీ గారిని అడగమంటారు, జేసీ గారిని అడగబడితే డీసీఓ గారిని అడగమంటారు, డీసీఓ గారిని అడగబడితే డిఆర్డీఓ పీడీ గారిని అడగమంటారు, డిఆర్డీఓ పీడీ గారితో ఆర్డీఓ గారిని అడగమంటారు, ఆర్డీఓ గారిని అడిగితే ఎంఆర్ఓ గారిని అడగమంటారు. ఇలా తిరిగి 47 రోజుల నుంచి ఏష్టపడ్డాము. దయచేసి కలెక్టర్ గారు కానీ మా స్థానిక ఎమ్మెల్యే వీరేశం గారు కానీ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయ కోణంలో ఆలోచించకుండా రైతులు పండించిన పంటను వెంటనే కాంటాలు వేసి ఈ లోకల్ రాజకీయ నాయకుల మాటలు వినకుండా కాంటాలు వేసి రైతులను ఆదుకోవాలి. ఏంటి సార్ సమస్య అని మేము అడిగితే ఏది సమస్య లేదు, మీ దగ్గర స్థానిక నాయకుడు అయినటువంటి వేముల వీరేశం ఎమ్మెల్యే గారి గురించే సమస్య, మీ ఊరు నుండి సమస్య వస్తుంది కానీ ఎక్కడ సమస్య లేదంటారు. సార్ మేము రైతులం కాదా? మేము పంట పండించలేదా? మా ఒడ్లు కొనకూడదా? మరి ఏంది సార్ సమస్య అంటే వాళ్ళు సమస్య సృష్టించినందుకు గ్రామం పెద్ద విలేజ్ 4600 ఓట్లు కారు గుర్తు అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి గద్దాసు విక్రమ్ గెలిచిండని కక్షతో మీరందరూ ఒక సైడ్ ఓట్లు వేసిరని చెప్పి మా ఓట్లు కొనుక్కుంటా ఈరోజు వేముల వీరేశం చేస్తున్నాడు. వేముల వీరేశం అనుకుంటున్నాడు రైతు ఏడ్చిన ఎద్దు ఏడ్చిన రైతు ఎన్నడూ బాగుపడలేదు, రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ బాగుపడదు. వేముల వీరేశం మళ్ళీ నువ్వు ఇంటికి పోయేటందుకే ఈ పని చేస్తున్నావు. ఈ మాటలు నీకు వర్తిస్తాయి.